Good morning, my dear students. So in this present video I am going to explain the freeze rearrangement reaction of phenols. ఫినోలుల యొక్క ఫ్రీజ్ పునరమరిక చర్య. సో ఫినోలులు they undergo intramolecular rearrangement. So this freeze rearrangement reaction is intramolecular rearrangement reaction. So that means in between the aryl ester itself, in between the aryl ester అంటే మాలిక్యూల్లోనే ఆంతరికంగా పరమాణువులు లేక పరమాణు సముదాయము పునరమరిక జరుపుతాయి, రీఅరేంజ్ అవుతాయి. So here aryl ester. So aryl ester undergoes intramolecular rearrangement. So the atom or group of atoms of aryl ester, they undergo intramolecular rearrangement. So because of this intramolecular rearrangement, especially in presence of an acid, aryl ester, it undergoes intramolecular rearrangement and form orthohydroxy ketone and para-hydroxy ketone. So this reaction is known as a free rearrangement reaction. So this is here after ring acylation. That means phenol undergoes ring acylation. So this is electrophilic substitution reaction. So freeze ring acylation అంటే మొదట ఫినోలులు ఏం చర్యలో పాల్గొంటాయి అంటే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలైనటువంటి ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్లో పాల్గొంటాయి. ఫినోల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ హ్యాలైడ్స్ అండ్ ఫార్మ్ దిస్ అరైల్ ఎస్టర్. సో ఫినోల్ యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏమి అంటే, సో మనము లిస్టు రాసుకుంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కింద హాలోజనీకరణము, నత్రీకరణము, సల్ఫోనీకరణము, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ మరియు అసైలేషన్ లో చివరిదైనటువంటి ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్లో ఫినోల్స్ పాల్గొంటాయి. సో మనము బెంజీన్ లోయర్ క్లాసెస్లో చదువుకున్నాము. బెంజీన్ ఆన్ అసైలేషన్ ఎగ్జాంపుల్కు అసిటైల్ క్లోరైడ్ CH3CO, సిఎల్తో బెంజీను రియాక్ట్ అయ్యి మనకు ఏం ఫామ్ అవుతుంది, అసిటోఫినోన్ CH3CO లింక్ అయ్యింది. COCH3 బెంజీన్ రింగుకు లింక్ అయి ఉన్నటువంటి అసిటోఫినోన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫినోల్స్తో తీసుకుంటే ఫినోల్ C6H5OH, ఇట్ అండర్గోస్ అసైలేషన్ విత్ యాసిడ్ హ్యాలైడ్స్ and forms esters, aryl esters. So here this aryl ester is the reactant molecule. So this aryl ester, in presence of an acid, it undergoes intramolecular rearrangement reaction and form orthohydroxy ketone and para-hydroxy ketone. So this reaction is known as freeze rearrangement reaction. So freeze పునరమరిక చర్య అంటే ఆల్రెడీ ఫినోలు అసైలేషన్ జరిపి ఏర్పరిచినటువంటి అరైల్ ఎస్టర్, అంటే మనం చర్యలో అదంతా వేయడం లేదు, డైరెక్ట్గా నేరుగా అరైల్ ఎస్టర్నే నేను తీసేసుకున్నాను. సో అరైల్ ఎస్టర్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఫినోలు యాసిడ్ హ్యాలైడ్స్తో మనకు అరైల్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. అంటే అది ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్. ఈ ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్లో ఫామ్ అయినటువంటి ఉత్పన్నము అరైల్ ఎస్టర్, ఇక్కడ క్రియాజనకం. సో ఈ అరైల్ ఎస్టరు ఆమ్ల సమక్షంలో, లూయిస్ ఆమ్ల సమక్షంలో అణు ఆంతరిక మార్పులు జరిపి నాకు ఆర్థోహైడ్రాక్సీ కీటోన్ లేక పారాహైడ్రాక్సీ కీటోన్ను ఏర్పరచును. ఈ చర్యనే ఫ్రీజ్ పునరమరిక చర్య అని అందరూ. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కు ఫినైల్ అసిటేట్ తీసుకున్నాను. Phenyl acetate in presence of Lewis acid, example aluminum chloride.
సో అల్యూమినియం క్లోరైడ్ ప్రెజెన్స్లో లూయిస్ యాసిడ్గా నేను అల్యూమినియం క్లోరైడ్ తీసుకుంటే అల్యూమినియం క్లోరైడ్ ప్రెజెన్స్లో అరైల్ ఎస్టర్గా ఫినైల్ అసిటేట్ నేను ఎగ్జాంపుల్కి తీసుకున్నా. సో ఫినైల్ అసిటేటు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్, దట్ ఈస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్, ఇట్ ఫార్మ్స్ ఆర్థోహైడ్రాక్సీ అసిటోఫినోన్ and para-hydroxy acetophenone, ortho-hydroxy acetophenone and para-hydroxy acetophenone. ఎట్లా జరిగింది? ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరిగింది. సో అది ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ జరిగింది అని మనకు ఎట్లా అబ్జర్వ్ చేస్తామంటే, సో రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే మనకు అది రీఅరేంజ్మెంట్ ఎక్కడ జరిగింది ఐడెంటిఫై చేయలేము. సో ఫర్ దట్ వి గో ఫర్ మెకానిజం. సో చర్యా విధానము ద్వారా ఎక్కడెక్కడ మనకు రీఅరేంజ్మెంట్స్ పునరమరికలు జరిగినాయి అనేది గమనిద్దాం. సో మెకానిజం ఆఫ్ ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సో నేను మెకానిజంలో కూడా ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ వేయడం లేదు, ఎందుకంటే అది కాదు మనకు రియాక్షను, మనకు రీఅరేంజ్మెంటు ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ కాబట్టి. సో అసైలేషన్ ఆల్రెడీ మనము ఫినోల్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కింద చదివేసి ఉంటాం. సో ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్లో ఫినోల్స్ ఏం ఫామ్ చేస్తుంటాయి? ఎస్టర్ను ఫామ్ చేస్తుంటాయి. సో ఎస్టర్ దట్ ఈజ్ ద ఫినైల్ అసిటేట్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుని దిస్ ఫినైల్ అసిటేట్ ఇంట్రాక్ట్స్ విత్ దిస్ లూయిస్ యాసిడ్. సో లూయిస్ ఆమ్లంతో ఫినైల్ అసిటేట్ చర్యలో పాల్గొని నాకు ఒక సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సో ఎక్కడ ఏర్పడుతుందో ఆ సంశ్లిష్టము అంటే అల్యూమినియం క్లోరైడ్లో ఉన్న మెటల్ అల్యూమినియము ఎలక్ట్రోపాజిటివ్. అదేం చేస్తుంది? ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేరును అల్యూమినియం పాజిటివ్ ఛార్జ్ ఉన్న మెటల్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆటము తీసేసుకుంటుంది. సో తీసేసుకోవడం వల్ల ఆక్సిజన్కు వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి ఇట్ క్యారీస్ పాజిటివ్ ఛార్జ్. అల్యూమినియం ఆ ఎలక్ట్రాన్స్ను లాగేసుకుంటుంది కాబట్టి ఇట్ క్యారీస్ నెగటివ్ ఛార్జ్. సో అల్యూమినియం మీద నెగటివ్ ఛార్జ్, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్, డై అయాన్స్ ఫామ్ అయినటువంటి కాంప్లెక్స్ నాకు ఫామ్ అయిన కాంప్లెక్స్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. ఇమ్మీడియట్లీ వన్ క్లోరైడ్ అయాన్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ దట్ కాంప్లెక్స్ స్టేట్ అండ్ ఫామ్ ఒక క్లోరైడ్ అయాను రిలీజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం క్లోరైడ్ అయాన్తో పాటు నాకు అసిటైల్ లేదా అసిటైల్ క్యాటయాను రిలీజ్ అవుతుంది. అసిటైల్ క్యాటయాన్ CH3CO ప్లస్ క్యాటయాను కూడా నాకు రిలీజ్ అయ్యి లేదా రిమూవ్ అయ్యి కాంప్లెక్స్ నుండి నాకు ఒక స్టేబుల్ స్టేట్ ఫామ్ అయింది. OAlCl2 స్టేట్ ఫామ్ అయింది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అసైలేషన్ లేదా ఆఫ్టర్ అసైలేషన్ అంటే ఏమి, ఈ కాంపౌండ్ ఇమ్మీడియట్గా మరి అసిటైల్ క్యాటయాన్ను తీసేసుకుంటుంది. సో తీసేసుకొని ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో అసిటైల్ గ్రూపు సబ్స్టిట్యూట్ అవుతుంది. ఆర్థో అండ్ పారా పొజిషన్లో. సో ఆర్థో అండ్ పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అయింది అసిటైల్ గ్రూప్. సో అది ఆన్ హైడ్రోలసిస్ అల్యూమినియం క్లోరైడ్ విల్ బి రిలీజ్డ్. సో దేర్ బై విల్ గెట్ అరైల్ అసిటేట్ అరైల్ ఎస్టర్ ఆర్ ఫినోల్ ఎస్టర్ ఆర్థోహైడ్రాక్సీ అసిటోఫినోన్ అండ్ పారాహైడ్రాక్సీ అసిటోఫినోన్. సో ఇంకొక మారు చూస్తే మెకానిజము ఆఫ్టర్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ అసైలేషన్ ద ఫార్మ్డ్ aryl ester, that is the phenyl acetate, in presence of aluminum chloride it forms a complex. So this complex లో ఏమేమి రీఅరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అంటే అసిటైల్ గ్రూపు రీఅరేంజ్ అవుతుంది. సో అసిటైల్ గ్రూపు నేరుగా ఏదైనా ఆర్థో అండ్ పారా పొజిషన్స్లో సబ్స్టిట్యూట్ అయి నాకు అసిటైలేషన్ ద్వారా సబ్స్టిట్యూట్ అయి నాకు ఆర్థోహైడ్రాక్సీ అసిటోఫినోన్ అండ్ పారాహైడ్రాక్సీ అసిటోఫినోన్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ రీఅరేంజ్ అవుతున్నవి ఏవి అంటే అసిటైల్ గ్రూపు. సో ఇది ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సో ఫ్రీజ్ పునరమరిక చర్య. సో నెక్స్ట్ అనదర్ టాపిక్ ఏమంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫినోల్స్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఫినోల్ను ఏ విధంగా మనము గుర్తిస్తాం.
సో ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఫినోల్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సింప్లెస్ట్ టెస్ట్ ఈజ్ టెస్ట్ విత్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్. సో తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ ద్రావణంతో ఫినోలుల పరీక్ష. సో దీనికి ఏం చేస్తాము, ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఒక పరీక్షణాళిక తీసుకొని ఇన్ దట్ టెస్ట్ ట్యూబ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫినోల్, సో 1 or 2 drops ఆఫ్ ఫినోల్ను యాడ్ చేసుకుంటాం ఆ టెస్ట్ ట్యూబ్లోకి. యాడ్ చేసుకొని టు దట్ ఫ్యూ ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. సో కొన్ని ml వాటర్ వేసేసి దాన్ని కొంత డైల్యూట్ చేసుకుంటాం. సో ఫినోల్కి ఏం వేస్తున్నాము, ఫ్యూ ml ఆఫ్ వాటర్ వేసి బాగా షేక్ చేసి డైల్యూట్ చేసి పెట్టుకుంటాం. టు దట్ half drop of neutral ferric chloride solution is added. Half drop of neutral ferric chloride solution ను half drop వేస్తే ఇన్ కేసు నీకు ఇచ్చింది ఫినోల్ అయితే మనం ఫినోల్కే వేస్తున్నాం కాబట్టి ఏం ఫామ్ అవుతుంది, వైలెట్ కలర్డ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఊదా రంగు ద్రావణము అనేది ఏర్పడుతుంది. సో పరీక్షణాళిక తీసుకున్నాము, పరీక్షణాళికలోనికి ఫినోలు దానికి కొన్ని ml నీరు కలిపి బాగా షేక్ చేసి దానికి తటస్థ ఫెర్రిక్ క్లోరైడ్ సగము డ్రాప్ను వేస్తున్నాను, హాఫ్ ఆఫ్ ద డ్రాప్ వేస్తే మనకు ఊదా రంగు ద్రావణము అనేది ఏర్పడుతుంది. సో ఇది మనము ల్యాబ్లో చేసేటటువంటి పరీక్ష. సో దీన్ని బట్టి నాకు ఇచ్చింది ఫినోల్ అని మనము గుర్తిస్తాం. సో ఈ పరీక్షలో పరీక్షణాళికలో ఏం జరిగింది, ఏమి కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే, సో అది ఇక్కడ నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫినోల్స్ రియాక్ట్స్ విత్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రిక్ Fe+3తో ఫినోల్ రియాక్ట్ అవుతుంది. సో ఫినోల్లో ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ హైలీ స్టేబుల్. సో కాబట్టి ఫినాక్సైడ్ అయాన్ ఇంట్రాక్ట్స్ లేదా రియాక్ట్స్ విత్ ferric chloride. So phenol reacts with neutral ferric chloride and form ferric phenoxide complex. So hexafenoxo ferrate 3 కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. హెగ్జాఫినాక్సో, సో ఈ కాంప్లెక్స్ పేరు ఏమి అంటే హెగ్జాఫినాక్సో ఫెర్రేట్ 3 కాంప్లెక్స్. ఎందుకు ఫెర్రేట్ అంటున్నాను అంటే ఇది నెగటివ్ కాంప్లెక్స్, యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి 8 యాడ్ చేస్తాం, మెటల్ నేమ్కు 8 యాడ్ చేస్తాము. సో కాబట్టి నాకు ఏం కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అంటే హెగ్జాఫినాక్సో ఓ యాడ్ చేస్తాం, హెగ్జాఫినాక్సో ఫెర్రేట్ 3 కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ ఇట్ ఎగ్జిబిట్స్ కలర్, ఇది మనకు రంగును అనేది ప్రదర్శిస్తుంది. సో అది ఏం కలర్ను చూపిస్తుంది అంటే వైలెట్ కలర్. సో ఫినాల్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్తో నాకు హెగ్జాఫినాక్సో ఫెర్రేట్ 3 కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ కలర్ కాంప్లెక్స్కి ఏం కలర్ ఉంటుంది అంటే ఇట్ ఎగ్జిబిట్స్ వైలెట్ కలర్, కాబట్టి ఊదా రంగు ఏర్పడుతుంది. సో ఎందుకు నేను హాఫ్ డ్రాప్ ఆఫ్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ ఎనఫ్ అంటున్నాను అంటే, నువ్వు 1 or 2 drops ఫెర్రిక్ క్లోరైడ్ వేసేస్తే బ్లాక్గా వచ్చేస్తుంది, నువ్వు వైలెట్ కలర్ను ఐడెంటిఫై చేయలేకపోతావు. సో అందుకనే మనం ఇనీషియల్ స్టేట్లోనే ఫినోల్ను డైల్యూట్ చేసుకున్నాం, వాటర్ వేసి చేసి తర్వాత హాఫ్ డ్రాప్ ఆఫ్ ఫెర్రిక్ క్లోరైడ్ వేస్తే మనకు వైలెట్ కలరేషన్ సొల్యూషన్ చాలా బాగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దానికే మనము హాఫ్ డ్రాప్ ఆఫ్ న్యూట్రల్ ఫెర్రిక్ క్లోరైడ్ ఇక్కడ సఫిషియంట్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ టాపిక్, ఇంకా లాస్ట్ టాపిక్ హైడ్రాక్సీ కాంపౌండ్స్లో పినకోల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సో పినకోల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఇది సో ఈ చాప్టర్లో హైడ్రాక్సీ కాంపౌండ్స్లో లాస్ట్ టాపిక్. సో ఈ రియాక్షన్తో మనకు హైడ్రాక్సీ కాంపౌండ్స్ చాప్టర్ ఫినిష్ అవుతుంది. పినకోల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ ఏమి కాంపౌండ్ తీసుకుంటాము అంటే డయోల్స్ అంటే మనం హైడ్రాక్సీ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్లో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. మోనోహైడ్రిక్, డైహైడ్రిక్, ట్రైహైడ్రిక్, పాలీహైడ్రిక్ అని. సో 1 OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మోనోహైడ్రిక్, 2 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే డైహైడ్రిక్, 3 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ట్రై అని, మోర్ దాన్ 3 ఉంటే పాలీ అని చదువుకున్నాం. సో దీంట్లో పినకోల్ టు పినకలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో డయోల్స్ని తీసుకుంటాం, అంటే డైహైడ్రిక్ ఆల్కహాల్స్, డైహైడ్రిక్ కాంపౌండ్స్ని ఇక్కడ నేను తీసుకుంటాను, గ్లైకాల్స్. సో దీస్ పినకోల్, దట్ ఈస్ డయోల్, రీఅరేంజెస్ టు
అది పునరమరిక జరుపుకొని డయోల్ 2 OHలు ఉన్న డయోల్ను తీసుకుంటే అది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఆమ్ల సమక్షంలో. సో డయోల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఇట్ రీఅరేంజెస్ టు పునరమరిక జరుపుకొని ఇట్ ఫార్మ్స్ ఓన్. సో డయోల్లో 2 OHల్లో రీఅరేంజ్ అయ్యి 2 OH హైడ్రాక్సీ గ్రూపు రీఅరేంజ్ అయినాకు ఓన్ అంటే ఏమి కీటోన్ ఫామ్ అవుతుంది. డయోల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్ ఇట్ కన్వర్ట్స్ టు ఓన్, దట్ ఈస్ కీటోన్. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ పెనకోల్ టు పెనకలోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. డయోల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ an acid rearranges to ketone. This reaction is known as penacol to penacalone rearrangement reaction. సో డయోలులు ఆమ్ల సమక్షంలో పునరమరిక జరుపుకొని కీటోన్లను ఏర్పరచును. ఈ చర్యనే పెనకోల్ టు పెనకలోన్ పునరమరిక చర్య అని అందరు. సో దీని మెకానిజము నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.